హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, రీసెంట్ గా అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. నక్సల్ ముక్త భారత్ ని చూడబోతున్నాం, మేబీ 2026 మార్చ్ లో ఉండరు అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మనం నక్సలెట్ల పైన ఎన్కౌంటర్లు జరగడం కూడా చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నోసార్లు జరిగాయి రీసెంట్ టైం, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొన్న ఛత్తీస్గఢ్ లో కూడా జరిగింది సార్. మరి అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఒక గోప్యత పాటించేది. అంటే ఒక ఎన్కౌంటర్ జరిగితే వాళ్ళు మా మీద దాడి చేయబోతే ఆత్మరక్షణ కోసం మేము దాడి చేస్తే దాడిలో చనిపోయారు అని ఒక డ్రామా ఆడేవాళ్ళు. పట్టుకుని తీసుకెళ్లి కాల్చి చంపేసినప్పటికీ కూడా ఈ మాట చెప్పేవాళ్ళు. అంటే కొంచెం మర్యాద పాటించే ప్రయత్నం. ఇప్పుడు ఆ మర్యాద అనేది తీసి అవతల పారేశాడు అమిత్ షా. అక్కర్లేదు, మేము ఏరేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు నక్సల్ ముక్త భారత్ అంటే మేము చంపేస్తాం, మనిషి లేకుండా చేస్తామని మాట్లాడుతున్నాడు. ఇది జస్ట్ దాదాగిరి తప్ప మరేమి కాదు. అంటే ప్రజాస్వామ్యము అనేటువంటి కనీసపు ముసుగు కూడా అక్కర్లేదు నాకు అని బిహేవ్ చేస్తున్నాడు అతను. ఆ బిహేవియర్కి కారణం ఏమిటి అంటే ఆయన మీద కాదు, అసలు ఆ ప్రభుత్వం మీదే ప్రెజర్ ఉంది. వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగానే ఈ దేశంలో నిరసన స్వరాలని అణగదొక్కండి అనేది వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రామ్ని భుజాన వేసుకుని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇక్కడ ప్రజా ఉద్యమాలు ఉన్నంతకాలం నక్సలైట్లు బతికే ఉంటారు. నక్సలైట్లు వాళ్ళు ప్రత్యేకంగా ఏదో చేయట్లే. అక్కడ అడవుల్లో సమస్యలు ఉన్న చోట వాళ్ళు ఉంటారు. అది అనివార్యత. ఎందుకు దాని అంటే సమాజంలో మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళ ప్రభావం లేదు, ఇప్పటికే దాదాపుగా అది పక్కకి నెట్టేశాం అని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికీ దాని ప్రభావం ఉంది అన్ని రంగాలలోనూ. నక్సల్బరీ రాజకీయాల ప్రభావం లేకుండా ఏమీ లేదు. ఇప్పుడు ప్రపంచాన్ని కొత్తగా దర్శించాలంటే, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే కనీసం ఆ జ్ఞానము, ఆ కళ్ళజోడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రపంచం గుర్తించినటువంటి సందర్భం ఇది. అమిత్ షా గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు, అది వేరే గొడవ. కానీ ఇక్కడ అమిత్ షా అనేవాడు ప్రజా ఉద్యమాలని, ప్రజా నిరసనలని కాలరాచేస్తాం, మేము మాకు వ్యతిరేకంగా ఎవరు నోరెత్తినా చంపేస్తాం అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ వార్నింగే అది. ఆ వార్నింగ్లో భాగమే. అంటే ఇప్పుడు అడవుల్లో ఒక రకమైన యుద్ధం జరుగుతోంది. అడవుల్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీలను అక్కడి నుంచి గెంటేస్తున్నారు. గెంటేసి అడవులు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుని ఆ అడవుల్ని కార్పొరేట్ కంపెనీలతో బిజినెస్ చేయటం కోసం ఉన్నారు వీళ్ళు. ప్రభుత్వం అనేది ప్రజలని పరిపాలించడానికి లేదు, ప్రజలకు సంక్షేమం అందించడానికి లేదు. సంక్షేమం అనేది కేవలం డ్రామా మాత్రమే. వీళ్ళు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలు మాత్రమే ప్రభుత్వాలు, అంతకు మించి ఏమీ కాదు. భారతదేశంలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఉంది, అది కేంద్రంలో అధికారంలో ఉంది. ఇవన్నీ భ్రమ. వీళ్ళ అభివృద్ధి అనే పేరుతో అమిత్ షా ప్రకటనలో ఆ మాట కూడా ఉంది, అభివృద్ధి చేస్తున్నాం, వీళ్ళు అభివృద్ధి నిరోధకులు అని చెప్తున్నారు. ఎవరు? ఈ నక్సల్స్ కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరూ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అంటున్నాడు. ఇది కొత్త మాట కాదు. గతంలో వెంగళరావు లాంటి వాళ్ళు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. శ్రీకాకుళం ఉద్యమం అణిచేసిన తర్వాత వెంగళరావు అదే మాట్లాడాడు. నక్సల్బరీ ఉద్యమాన్ని రక్త పేరుల్లో ముంచిన తర్వాత జ్యోతిబాసు కూడా అదే మాట్లాడాడు, అక్కడ హోమ్ మినిస్టర్ అయినప్పుడు. సో ఉద్యమాలను అణిచిన ప్రతివాడు అయిపోయింది ఇంకేముంది అని మాట్లాడటం అనేది సహజమే. కానీ వీళ్ళు అమలు చేస్తున్నటువంటి నిర్బంధం వలన వాళ్ళు తిరిగి పుడుతూ ఉంటారు. తిరిగి వచ్చింది నక్సల్బరీ అన్నది అందుకే. ఒక కవి, నువ్వు అణిచివేత అమలు చేసినంత కాలం ఉంటుంది ఉద్యమం, ఉద్యమాలు ఉండకూడదు అనుకుంటే నువ్వు అణిచివేత విధానాలు మానేయి.
ప్రో పీపుల్ యాక్టివిటీ తీసుకో. ఆ ప్రో పీపుల్ యాక్టివిటీ తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. నువ్వు పరుగు పందెం వ్యవస్థలో భాగం అయ్యావు. నువ్వు పరుగు పందెం వ్యవస్థలో భాగం అయిన తర్వాత ప్రజల్ని పరిగెట్టమంటున్నావు. పరిగెట్టడం చేత కాకపోతే, సంపాదించుకోవడం చేత కాకపోతే చచ్చిపోమంటున్నావు. రోజుకి ఇన్ని వేలు ఖర్చు పెట్టమంటున్నావు. అలా ఖర్చు పెట్టకపోయినా చచ్చిపోమంటున్నావు. సమాజంలో ఆత్మహత్యలు పెరిగాయి ఈ మధ్య కాలంలో అన్ని సెక్టార్లలోనూ. అది చూడటానికి నీకు కళ్ళు లేవు. నువ్వు నిరసన తెలియజేస్తే మీద పడి చంపేస్తావు. నీకు సరెండర్ అయి బతకాలి ప్రపంచం అని అంటున్నావు. ఒక నియంత స్వభావం ఇది. ఆ నియంతని నగ్నంగా జనం ముందు నిలబెట్టాడు ఈ రోజున అమిత్ షా అనేవాడు. కాబట్టి ప్రజా ఉద్యమాలు ఉండవు, నక్సలైట్లు, నక్సలిజం చచ్చిపోతుంది అనే మాట ఎప్పుడు చెప్పగలరంటే వీళ్ళు కాన్ఫిడెంట్గా, చంపేసి కాదు. చంపేసి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు అంటే పిరికివాడి కంటే క్రూరుడు ఉండడు అని ఒక సామెత ఉంది. నీ పిరికితనంతో చంపేస్తున్నావు నువ్వు. వాళ్ళని అడ్రస్ చేసేటువంటి ధైర్యం లేదు నీకు. ప్రజా ఉద్యమాలని అడ్రస్ చేసే ధైర్యం లేక చంపుతున్నావు. ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్, ఒరిస్సా ఆ ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు పట్టుకుని కాల్చి చంపేసినట్టుగానే ఉన్నాయి ఆ బాడీస్ ఇవి చూస్తే. ప్రజా ఉద్యమం దీనికి ప్రతీకారంగా రేపు పొద్దున ఇంకొక చర్య చేస్తే ఇదే అమిత్ షా మళ్ళీ కోపంతో రగిలిపోయి ఈ ఉద్యమాన్ని చంపేస్తానంటాడు. ఆ తర్వాత ఇంకొంతమందిని చంపి నేను సాధించానంటాడు. ఇది ఇందుకోసం కాదు కదా నిన్ను పదవిలో ఉంచింది. ప్రజలని పరిపాలించడం కోసం కదా. నీకు పరిపాలన ప్రోగ్రాం కాదు. నీకు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటం నీ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ నిరసన స్వరాలని చంపేయాలి, ప్రజల్ని అడవుల్లోంచి బయటకు గెంటేస్తుంటే మేము బయటకు పోము అన్న ప్రజలకు అండగా నిలబడుతున్నారు. అండగా నిలబడుతున్న వాళ్ళని చంపేయాలి. చంపేస్తే తను ఈజీగా తన పని తను చేసుకోవచ్చు. అందుకని ప్రజా ఉద్యమాల మీద, నక్సలైట్ల మీద ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్తున్నారు. ఇది వరల్డ్ బ్యాంక్ డిజైన్ చేసిన ప్రోగ్రాం. ఓకే, అమిత్ షా గారి కార్యక్రమం కాదు ఇది. మన్మోహన్ సింగ్ అని ఈ మధ్య కన్నుమూసినటువంటి ఒక మాజీ ప్రధాని, ఆయన కూడా పదే పదే చెప్పేవాడు ఈ మాట. ఈ మావోయిస్టు ఉద్యమం దాని పట్ల కొంచెం కాన్షియస్గా, సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి పెట్టుబడుల సమీకరణకు ఇబ్బంది పెడతాయి అని చెప్పేవాడు. వీళ్ళు అభివృద్ధి పేరుతో అడవుల్లోకి ఏవో ప్రాజెక్టులు పట్టుకొస్తారు, పెట్టుబడులు ఆహ్వానించి. ఒక కార్పొరేట్ని ఆహ్వానిస్తారు, అక్కడ ఏదో తవ్వుతారు. వాళ్ళు ఆ తవ్వినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆదివాసీలందరినీ గెంటేస్తారు అక్కడి నుంచి. ఎక్కడ బతకాలి వాళ్ళు? రోడ్ల మీదకి వచ్చి అడుక్కు తింటారు. రిహాబిలిటేషన్స్ ఏమి ఇవ్వట్లేదు, ఇస్తున్నామని చెప్తారు తప్ప ఇవ్వరు. పోలవరం రిహాబిలిటేషన్ మొన్న జరిగింది. ఈ రోజుకి హైదరాబాద్ సిటీలో రాత్రిపూట రోడ్ల మీద పడుకుంటున్న వాళ్ళని కదిలిస్తే అందులో చాలామంది ఏదో ప్రాజెక్టు కింద నిర్వాసితమై ఇక్కడికి వచ్చి అడుక్కు తింటున్న వాళ్ళే. నేను జోక్ చెప్పడం లేదు, ఇది వాస్తవం. ఇక్కడ వాళ్ళు గెంటేస్తే రోడ్ల మీద పడి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది జరుగుతోంది, ఇది చేస్తున్నారు వాళ్ళు. కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయడం కోసం అడవుల్లో నుంచి వాళ్ళ ఆదివాసుల్ని గెంటేస్తుంటే ఆ గెంటివేత అడ్డుకున్నటువంటి, ఇప్పుడు ఉదాహరణకి బాక్సైడ్ తవ్వకాలు ఉన్నాయి అక్కడ ఏజెన్సీలో, కొండల మీద క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడుతుంది. బాక్సైడ్ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు ఉపయోగం ఏంటంటే అది క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడి ఆ కొండల మీద కురిసినటువంటి వర్షం అక్కడ ఏరులుగా నిలబడితే దాని మీద ఆధారపడి వ్యవసాయం చేసి బతుకుతున్నారు. అలాగే దాన్ని మీరు తొలగిస్తే వాళ్ళ జీవన విధానం దెబ్బతింటుంది. నీకు సంపద వస్తుంది కానీ వాళ్ళకి జీవితమే పోతుంది. నువ్వు అభివృద్ధి అంటున్నావు, అక్కడ ఆ అభివృద్ధి వాళ్ళ జీవితాలని చంపేస్తోంది. అభివృద్ధి అనేది ఉగ్రవాదం అని ఏదైతే నువ్వు చెప్తున్నావో ఆ ఉగ్రవాదాన్ని మించిన ఉగ్రవాదం అది. అభివృద్ధి అనేది ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమైనటువంటి వస్తువు. ఈ అభివృద్ధి అనేటువంటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా సాయుధ పోరాటం చేయక తప్పనటువంటి ఒక పరిస్థితి, అనివార్యత ఉంది.
అందుకని వాళ్ళు తుపాకులు పట్టుకుని ఉన్నారు. నువ్వు ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం లేదు, నువ్వు ఈ రోజున ముసుగు కూడా తీసేసావు. వాళ్ళు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, ఇది దొంగల ప్రజాస్వామ్యం అని వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు. దాన్ని నువ్వు ఈ రోజున ఓపెన్గా నువ్వు ఆవిష్కరించుకున్నావు ప్రజల ముందు. అందుకని ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి అక్కడ బలైపోయినటువంటి ప్రాణాలు ఖచ్చితంగా దానికి ఒక సమాధానం ప్రజా ఉద్యమం చెప్పి తీరుతుంది అమిత్ షాకి. తను ఎంత దుర్మార్గంగా ఉన్నాడు, ఆయన ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, నేను ఇందాకే అన్నాను వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఇండస్ట్రియలైజ్ చేయటం ద్వారా బిజినెస్ నడవాలి, మార్కెట్ నడవాలి. ఈ మార్కెట్ నడవటానికి అడ్డుపడినటువంటి దేన్నైనా అడ్డు తొలగించేస్తారండి. అందుకని ప్రజా ఉద్యమం దానికి అడ్డుపడుతున్నారు వీళ్ళు. అది అభివృద్ధి అని చెప్తున్నాడు ఈయన. కింది స్థాయి ప్రజల జీవితాలని అభివృద్ధి అనేటువంటి పేరుతో తొక్కి నారదీస్తున్నాడు ఈయన. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని చంపేస్తున్నారు నిర్దయగా. అందుకని ఇది ప్రజా ప్రభుత్వము కాదు, ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వము కాదు. విద్యా వ్యాపార రంగాలు అన్నిటినీ ప్రైవేటైజ్ చేసి పడేసి జనాల జీవితాలను అతలాకుతలం చేసి రోజు గడవని పరిస్థితి క్రియేట్ చేసి అన్నిటి ధరలు విపరీతంగా పెంచేసి బతకటమే భారమైపోయినటువంటి పరిస్థితి తీసుకొచ్చి జనాల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వీళ్ళకి ఆటలు కట్టించేటువంటి పరిస్థితి రాక తప్పదు. అక్కడ దాకా ఆయన ప్రవోక్ చేసుకుంటూ వెళ్తున్నాడు జీవితాలని. చూడాల ఈయన ఎంతకాలం ఇంత నగ్నంగా ఈ క్రీడను నడపగలడో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.